వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సౌమ్య. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట. అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు వెల్లడి. సింగరేణి కార్మికులని కంటికి రెప్పలా చూసుకుంటున్న సీఎం కేసీఆర్. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వ్యాఖ్య. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజల భద్రత కోసం కొత్త ఠాణాలు, పోలీసులకి వాహనాలు. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెల్లడి. యువత ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా అధికారులు పనిచేయాలి. అధికారులకి బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా సూచన. ఇక వివరాల్లోకి వెళ్తే, ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని, త్వరలోనే పోడు భూములకు పట్టాలు కూడా ఇస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా దమ్మపేట మండలం మల్కారాం గ్రామం పంచాయతీలో సర్పంచ్ రూప్ సింగ్ అధ్యక్షతన నిర్వహించిన రైతు దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. పెద్ద ఎత్తున రైతులు ట్రాక్టర్లతో పంచాయతీ కార్యాలయం నుండి సభా ప్రాంగణం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో 3 గ్రామ పంచాయతీలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్వరలోనే పోడు భూములకి పట్టాలు కూడా కేసీఆర్ ఇవ్వనున్నారని అన్నారు. వచ్చే నెలలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి ఆడవారి పేరు మీదుగా డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మంజూరు చేయనున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ డి రామారావు, ఏఈఓ టి అనుబాబు, మండల వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, రైతు సమన్వయ సమితి కన్వీనర్ కోటేశ్వరరావు, ఉత్తమ రైతు అవార్డు గ్రహీత అంకత ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మీకు ఇక్కడ అన్ని రంగాలు మౌలిక సదుపాయాల్లో కూడా మీకు అన్ని రకాలుగా సీసీ రోడ్లు ఏర్పాటు చేశాను. ఆనాడు ఈ రోడ్లన్నీ కొమ్మలాసి రెడీ చేశారు. మీ ఇళ్ళ ముందు నేను రోడ్లు పోస్తున్నా, సీసీ రోడ్లు పోస్తున్నా కాబట్టి చాలా వరకు పోసాను. ఇంకా 1, 2, 3 ఉన్నాయి మీ దగ్గర. అది కూడా ఈ 2 నెలల్లో ఇస్తా. కంపల్సరీగా అన్ని రంగాల్లో మీకు నేను అందుబాటులో ఉంటానని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. సింగరేణి కార్మికులని సీఎం కేసీఆర్ కంటికి రెప్పలా చూసుకుంటున్నారని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు 3 ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్మికులని కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ అవతరణ అనంతరం 9 ఏళ్ల ప్రస్థానంలో సీఎం కేసీఆర్ పరిపాలన ఆదర్శవంతంగా ఉందన్నారు. ఇదే క్రమంలో సింగరేణి కార్మికుల హక్కులని సాధించిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. ప్రధానంగా వారసత్వ ఉద్యోగాలు కల్పించి 16,000 మందికి తిరిగి సింగరేణిలో ఉపాధి కల్పించారని అన్నారు. సింగరేణి సంస్థల్లో మహిళలకి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం ఎంతగానో కృషి చేశారని తెలిపారు. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా కార్మికులకి లాభాల్లో 30% వాటా ఇప్పించారని గుర్తు చేశారు. మరియు జేఎంటీ ఏరియా కార్యదర్శులు, ప్రగతి యాత్రలో భాగంగా ఈరోజు వకీల్ OC3కి అన్నగారు ఇచ్చేయడం జరిగింది. కృషి మరి మొదటి దశ ఉద్యమం తేలిన క్రమంలో మరి అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తున్న క్రమంలో అదే రకంగా తెలంగాణ రాష్ట్రం రాకముందు మన సింగరేణి కార్మిక వర్గానికి సంబంధించిన గారు కృషి
మరి కేంద్ర గవర్నమెంట్ గమనించాల్సిన అవసరం ఉంది. పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మిత్రులు కోరికంటి చంద్రన్న గారు, తెలంగాణ మిత్రులు, ఉద్యోగులు, వేదిక ముందున్నటువంటి మిత్రులందరికీ పేరు పేరున తెలంగాణ దశాబ్ది ఉత్సవ ఎగిరి ఉండకుంటే ఇవాళ ఈ సింగరేణిలో కొత్తగా ఇవాళ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ఈ విషయం చెప్పడం ద్వారానే ఇవాళ డిపెండ్ ఘనత టీబీజీకి అయితే టీఆర్ఎస్ పార్టీ అని చెప్పడానికి మేము ముందు గర్వంగా చెప్తున్నాం మిత్రులారా. ఇవాళ జరుగుతున్నది ఏంటిది? ఇంత గొప్పగా ఈ యొక్క 9 ఏళ్ల ప్రస్థానంలో మన నాయకులు చెప్పినటువంటి విధంగా ప్రతిరోజు మీరు టీవీలలో చూస్తూ ఉన్నారు, పేపర్లలో చూస్తూ ఉన్నారు. భారతదేశానికే ఒక దిక్సూచిలాగా భారతదేశం ఆచరించేటువంటి విధంగా ఈ యొక్క తెలంగాణలో సంక్షేమ పథకాలు పెట్టి ఈ యొక్క తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసి కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులను నిర్మాణం చేసి రైతులకు ఉచిత కరెంటునిచ్చి భారతదేశంలోనే ఏ కార్పొరేషన్లో వారసత్వ ఉద్యోగాలు అనేటివి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మన తెలంగాణలోనే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమంలో ప్రస్థానంలో ముందు బాగానే ఉన్నారు. మా కార్మిక అన్నలు వారి ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతాం? ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో వారసత్వ ఉద్యోగాలను కల్పించి మాత్రమే అని ఆనాడు ఆలోచన చేసి అమలు చేస్తే అనేక సంఘాలు ఆటంకం చెప్తాయి, అనేక పార్టీలు ఆటంకం చెప్తాయి. అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనందరి పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడం మూలాననే ఇలా 16,000 మంది కార్మికులు ఇలా సింగరేణిలో మళ్ళీ ఉద్యోగాలలో చేస్తున్నారు అని అంటే అది మన కేసీఆర్ గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడ్డ తర్వాత తన పరిపాలన ఉన్నది కాబట్టే ఇలా వారసత్వ ఉద్యోగాలు వచ్చినాయి అనేటువంటి విషయాన్ని మీకు అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన సింగరేణి సంస్థలో ఆడపిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండే. మరి ఒకరికి కొడుకుండడు, బిడ్డలు మాత్రమే ఉంటారు. మరి వారికి ఉద్యోగాలు ఇచ్చుడు ఎట్లా అనేటువంటి ఆలోచన. మరి అల్లుళ్ళు సరిగా లేకపోతే మరి నా కడుపున పుట్టినటువంటి నా బిడ్డ మంచిగా ఉండాలని కోరుకుంటాం. మీరందరూ కూడా కాయ కష్టం చేసుకుంటూ ప్రాణాలకు కూడా తెగించి అలా ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజల భద్రత కోసం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం పోలీసులకి వాహనాలు అందజేయడం, కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తోందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కూకట్పల్లిలో బాలానగర్ జోన్ పోలీసులు సురక్ష దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ హాజరై జెండా ఊపి పోలీసుల ర్యాలీని ప్రారంభించారు. డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళల భద్రత కోసం ఉమెన్స్ సేఫ్టీ వింగ్, సైబర్ నేరాల నియంత్రణకి సైబర్ సెల్ వంటి విభాగాలు ఏర్పాటు చేసి ప్రజల భద్రత కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. మన పెట్రోల్ వెహికల్స్ అన్ని వస్తుంటాయి. ఈరోజు ఈ కార్యక్రమానికి బాలానగర్ ఏసీపీ సార్ని, మన ఎమ్మెల్సీ సార్ని, నగర్ డీసీపీ గారిని ఆహ్వానించవలసింది గారిని, మన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సార్ని. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సురక్షా దినోత్సవాన్ని పాటించడం జరిగింది. దీనిలో భాగంగా బాలానగర్ జోన్కి సంబంధించినటువంటి పోలీసు వారు అందరూ కలిసి లోకల్ రిప్రజెంటేటివ్స్ అయిన ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు వీళ్ళందరూ పార్టీ సహకారంతో అన్ని పెట్రోల్ మొబైల్స్ బ్లూ కోడ్స్తో ఒక ర్యాలీ లాగా చేయటం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రజల భద్రతకి ఎంత పెద్దపీట వేస్తూ పోలీస్ సిబ్బందికి కావాల్సినటువంటి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెట్రోలింగ్ వెహికల్స్ కానీ, అదేవిధంగా బ్లూ కోడ్స్ వెహికల్స్ కానీ
ప్లస్ కొత్త పోలీస్ స్టేషన్స్, కొత్త జిల్లాలు క్రియేట్ చేయటం, కొత్త జోన్స్ క్రియేట్ చేయటం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మహిళల సిబ్బందికి సంబంధించి కొత్తగా ఉమెన్ సేఫ్టీ వింగ్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు కరెంట్ ప్రాబ్లమ్స్ అయినటువంటి సైబర్ సెక్యూరిటీకి సంబంధించి సైబర్ సెక్యూరిటీ బ్యూరోని, అదేవిధంగా నార్కోటిక్స్ అండ్ డ్రగ్స్కి సంబంధించి వాటిని కంట్రోల్ చేయడానికి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నటువంటి వినూత్నమైన సంస్కరణలన్నింటినీ ప్రజల దృష్టికి తీసుకెళ్లటమే ఈరోజు ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం. జిల్లాలోని యువతలో నైపుణ్యాలను మెరుగుదిద్దడం, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు. ఉపాధి కల్పన శాఖ నైపుణ్యాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి కమిటీ తొలి సమావేశం స్థానిక స్పందన సమావేశ మందిరంలో నిర్వహించారు. 26 ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో ఏర్పడిన కమిటీ తొలి సమావేశం చైర్మన్గా వ్యవహరిస్తున్న కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. బాపట్ల ఆనిముత్యాలు వంటి పేర్లతో జిల్లా యువత కోసం ప్రత్యేక పోర్టల్ రూపొందించాలని సూచించారు. నైపుణ్యాలు లేని యువత, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు, పరిశ్రమల యాజమాన్యాన్ని ఒకే వేదికపై తెచ్చేలా పోర్టల్ ఉండాలన్నారు. సమాజంలో డిమాండ్ ఉన్న రంగాలు, డిమాండ్ ఉన్న ఉద్యోగ అవకాశాలని గుర్తించి పోర్టల్లో నిక్షిప్తం చేయాలన్నారు. నిరుద్యోగులు ఇష్టంగా ఆసక్తితో శిక్షణ పొందే వాటి వైపు అధికారులు దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జి సుధాకర్, జిల్లా ఉపాధి కల్పనాధికారి రమాదేవి, డిఆర్డీఏ పీడీ బి అర్జున్రావు, ఫిష్ కోపెట్ దక్షిణ భారత శాస్త్రవేత్త ఏ నాగేష్ బాబు, జిల్లా ప్రత్యేక అధికారి శివనాగరాజు, పరిశ్రమల శాఖ జిఎం మదన్ మోహన్, డిపిఓ రమేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని జగనన్న కాలనీలో పక్కా గృహ నిర్మాణాల్లో పురోగతి సాధనకి అధికారులు చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ఆదేశించారు. గృహ నిర్మాణాలు, వివిధ సంక్షేమ కార్యక్రమాలపై డివిజన్, మండలం, గ్రామ సచివాలయాల స్థాయిలోని అధికారులతో వీక్షణ సమావేశం ద్వారా సమీక్షించారు. పక్కా గృహాలు నిర్మించుకున్నట్టు లబ్ధిదారులకి తక్షణమే బిల్లులని చెల్లించాలని తెలిపారు. వివిధ దశల్లో ఉన్న గృహాలు జూలై నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులకు వ్యతిరేకంగా నిర్దేశించిన లక్ష్యాలు 2 వారాల్లో తప్పనిసరిగా చేరుకోవాలన్నారు. గృహ నిర్మాణాల్లో పురోగతి సాధించలేకపోతున్న సచివాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లకి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని తెలిపారు. జలజీవన్ మిషన్ పనులకు సంబంధించిన బిల్లులు 2 వారాల్లో అప్లోడ్ చేయాలన్నారు. సమావేశంలో ఈ వీక్షణ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, డిఆర్ఓ కె లక్ష్మీ శివజ్యోతి, ఆర్డీఓలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇంకా ఈసారి హౌసింగ్ సంబంధించి స్టేజ్ కన్వర్షన్లో కొత్త హౌసెస్ వచ్చాయి. వాటిని నాన్ స్టాండర్డ్ వచ్చి బీబీఎల్కి వాళ్ళు జియో ట్యాగ్ చేసుకోవడం వల్ల ఎక్కువ ప్రోగ్రెస్ వచ్చింది. దట్ ఈస్ 1 పాయింట్. బట్ అదర్ దాన్ దట్ ఆల్సో బీబీఎల్ అండ్ అబోవ్ తీసుకున్నా కూడా మనం ఇంకా చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఎవరికి ఇచ్చిన టార్గెట్ వాళ్ళు అచీవ్ కాకపోతే మనం ఎప్పుడు లాస్ట్లోనే ఉంటాం. సో కైండ్లీ మీ టార్గెట్ సంబంధించి ఎంపీడీఓస్ మీరు లీడ్ చేసుకోవాలి. I need not to ask your AE housing or your engineering assistants. That is your duty, not me. But అక్కడ మూమెంటం కోసం అక్కడ కొద్దిగా వాళ్ళకి అట్లీస్ట్ ఈ వర్క్ ఉందని చెప్పడానికి మాత్రమే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ దగ్గర చెప్తున్నాను. బట్ ఇట్ ఈస్ బేసిక్ డ్యూటీ, బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఆల్ ఎంపీడీఓస్ కన్సర్న్ ఆఫ్ మండలి, ఎస్పెషల్లీ వేమూరు కాన్స్టిట్యుయెన్సీ అండ్ రేపల్లె. సో అక్కడ ఎవరైతే స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు, మండల స్పెషల్ ఆఫీసర్స్, ఎస్పెషల్లీ ఇష్యూస్ నేను నెక్స్ట్ వీక్ మీటింగ్ పెడతాను మండల స్పెషల్ ఆఫీసర్స్తో. కేవలం హౌసింగ్ లేఅవుట్స్ మీదే పెడతాము. అలాగే ప్రతి లేఅవుట్ 200 అండ్ అబోవ్ ప్రతి లేఅవుట్కి ఒక స్పెషల్ ఆఫీసర్ అపాయింట్ చేస్తాం మళ్ళీ ఇప్పుడు. సో ఎవ్రీ వీక్ మీతో రివ్యూ ఉంటుంది. యూ హ్యావ్ టు టెల్ ది ప్రాబ్లమ్స్, వాట్ ఆర్ ది ఇష్యూస్ అండ్ వాట్ ఈస్ ది ఓన్లీ ఇష్యూస్ మీద ఉంటుంది. సో దట్స్ వై ఎంపీటీఓస్ లీడ్ చేయాలి. మండల స్పెషల్ ఆఫీసర్స్ ప్రాపర్గా గైడ్ చేసుకుంటూ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే సాల్వ్ చేసుకుంటేనే
మీకు వర్క్ అవుతుంది. కన్వర్షన్ చేశారు ఓవరాల్గా రేపల్లె డివిజన్లో 24% చేశారు. సార్ మనకి కొంత బిల్డింగ్ ప్రాబ్లం ఉంటుంది, కొంచెం ప్రపోజల్స్ కూడా పంపించుకున్నాం సార్. అక్కడ చెరువులు ఎండిపోయిన చెరువులో ఉంటే కూడా ఆ ప్రాబ్లం కూడా షార్ట్ అవుట్ చేసే పీడీ గారు ఒకసారి మీరు ఆ శాంక్షన్స్ ఏమైనా తీసుకుని తొందరగా పంపించండి. దెన్ సెకండ్ పాయింట్ ఈజ్ ఎవరైతే ఇప్పుడు మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారో అండ్ దెన్ ఎండిఓస్ ఉన్నారో వాళ్ళతో మీరు డైలీ టెలికాన్ఫరెన్స్ చేసుకోండి. 6 మంది 7 మంది ఉంటారు, మహా అయితే 12 మంది ఉంటారు. వాళ్ళు మీరు డైలీ టెలికాన్ఫరెన్స్ చేసుకొని ఏ ఇష్యూ ఎంతవరకు వచ్చింది ఇలా డే వైజ్ మానిటరింగ్ జరగకపోతే జరగదు. టాప్ టు బాటమ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ దగ్గర నుంచి మండల స్పెషల్ ఆఫీసర్స్ దాకా అండ్ దెన్ డివిజన్ లెవెల్ ఆర్డీఓస్ అండ్ డిఎల్డిఓస్ దాకా ఇది ఒక ఫేజ్లో వెళ్తేనే మూమెంటం వస్తుంది. సో సంవాట్ బేసికలీ కొద్దిగా ఫేజ్ పెరిగింది. లాస్ట్ వీక్ కంటే ఒక 100-200 దాకా ఎక్స్ట్రా చేశాం. గంజాయి అసాంఘిక కార్యకలాపాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సిబ్బందిని ఆదేశించారు. కర్లపాలెం పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని పెండింగ్ కేసుల దర్యాప్తులో వేగవంతం చేయాలని అధికారులు పలు సూచనలు చేశారు. కర్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ, వార్డు, సచివాలయం మహిళా పోలీసులు పోలీస్ సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సిబ్బంది శాఖాపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళా పోలీసుల అంకితభావం సమర్థవంతంగా విధులు నిర్వహించినప్పుడే నేరాలు జరగకుండా ముందుగానే నియంత్రించవచ్చునని అన్నారు. ఈ వార్షిక తనిఖీల కార్యక్రమంలో డీఎస్పీ టి వెంకటేశ్లు, బాపట్ల రూరల్ సిఐజి వేణుగోపాల్ రెడ్డి, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాసరావు, సిసి హరికృష్ణ, కర్లపాలెం ఎస్ఐ శివయ్య సిబ్బంది పాల్గొన్నారు. మీకు మెయిన్ విలేజెస్ ఏమున్నాయి? కర్లపాలెంలో ఏమైనా ఇష్యూస్, గ్రూప్స్, రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్ ఏమి? టోటల్గా రౌడీ షీటర్స్ వచ్చేసి 7 మెంబర్స్ సార్, సస్పెక్ట్స్ వచ్చేసి 8 సార్, టోటల్గా 15. రౌడీ షీటర్స్ వచ్చేసి షీట్ నెంబర్ 43 సయ్యద్ జానీ భాష. వ్యవసాయంతో ఆధారపడి జీవిస్తుంటారు సార్. గల్పవరం గ్రామంలో మొత్తం పాపులేషన్ 2011 జనాభా లెక్కల ప్రకారము టైమ్లీ ఇన్ఫర్మేషన్ ఎస్హెచ్ఓకి ఇవ్వాలి. ఈ మొన్న వీసీ చేసాము, దాంట్లో ఐ హోప్ మీరు అందరూ ఉన్నారు అక్కడ. దాంట్లో ఈ వాళ్ళు ఏం ఫిల్ చేస్తున్నారో, ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో మీకే. మేము దాని మీద డైరెక్ట్గా ఏం చేయలేము, మీరే దాని మీద యాక్షన్ తీసుకోవాలి. సో ఇన్ఫర్మేషన్ మీకు. అందరికీ నమస్కారం. సో ఈరోజు వార్షిక తనిఖీలు భాగంగా కర్లపాలెం పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. సో కర్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏమేం గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాల్లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎట్లాంటి క్రైమ్స్ జరుగుతున్నాయి ఎక్కువగా, అవన్నీ దాని మీద పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్టేషన్ పరిధిలో ఉన్న క్రిమినల్ కేసెస్లో పురోగతి ఎలా ఉంది, ఇన్వెస్టిగేషన్ ఎలా నడుస్తుంది, ఎన్ని యూఐ కేసెస్ ఉన్నాయి, ఈ ట్రయల్లో ఉన్న కేసెస్ ఎలా ఉన్నాయి, దాంట్లో ట్రయల్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, అన్ని దాని మీద పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, అక్కడ ఏమేం ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకున్నాము, ఎలా ఇంకా యాక్సిడెంట్స్ ఎలా తగ్గించవచ్చు, గతంలో కంపేర్ చేస్తే బాగా యాక్సిడెంట్స్ ఫెటల్, నాన్ ఫెటల్ బాగా తగ్గాయి. దానివల్ల జరుగుతున్న డెత్స్, ఇంజరీస్ కూడా బాగా తగ్గినాయి. ఇంకా కూడా ఎలా మనము ఇంకా ఫర్దర్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి దాని మీద పరిశీలిస్తాము. అదేవిధంగా స్టేషన్ సిబ్బంది పనితీరు ఎలా ఉంది, ఎస్ఐ పనితీరు ఎలా ఉంది, దాని మీద కూడా పరిశీలించడం జరుగుతుంది. సో వార్షిక తనిఖీ భాగంగా ఈరోజు ఈ తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మహిళా పోలీస్ కూడా ఎలా పని చేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాని మీద కూడా డీటెయిల్గా పరిశీలించడం జరిగింది. థ్యాంక్ యూ. దేశానికి ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు ఎల్లవేళలా రుణపడి ఉండాలని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలని ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్లో చేపట్టిన దశాబ్ది ప్రగతి యాత్రలో ఆయనతో పాటు స్థానిక కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని, ఇందులో భాగంగా 13వ డివిజన్లో ఇప్పటి వరకు 2 కోట్లకి పైగా అభివృద్ధి పనులని చేపట్టామని అన్నారు. డివిజన్లో నెలకొన్న ప్రజా సమస్యలని అడిగి తెలుసుకోవడంతో పాటు ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి పనులని ప్రజలకు వివరించామని అన్నారు. ధన్యవాదాలు చెప్తున్నా. నాకు అట్లనే ఇల్లు చిన్నగా కిందికి అయిపోయింది. ఒక 3 లక్షల రూపాయల లోన్ శాంక్షన్ చేయరని కోరుతున్నాను. రామగుండం నియోజకవర్గంలో దశాబ్ది ఉత్సవాలు అత్యంత వైభవంగా ఘనంగా కేసీఆర్ గారి పరిపాలనలో మా కుటుంబాలు బాగుపడ్డాయి, మేము బాగుపడ్డాం, మా ప్రాంతం బాగుపడ్డదని సంబరాలు జరుపుకుంటున్నటువంటి యొక్క నేపథ్యంలో రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఊరూరు వాడవాడ ఈ యొక్క సంబరాలలో ప్రజలందరూ కూడా భాగస్వాములు అవుతున్నటువంటి ఈ సందర్భంగా కేసీఆర్ పాలనలో రామగుండం దశాబ్ది ప్రగతి యాత్ర పేరిట నిర్వహణ చేస్తున్నటువంటి 13వ డివిజన్లో ఇప్పటి వరకు రామగుండం నియోజకవర్గంలోని ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిలో సుమారు 2,50,00,000 వరకు ఈ యొక్క డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరిగింది. అదేవిధంగా ఆసరా పెన్షన్లను 320 పెన్షన్లు ఈ యొక్క డివిజన్లో ఉన్నటువంటి వృద్ధులైనటువంటి తల్లులు ఆత్మ గౌరవంతో బ్రతికేటువంటి విధంగా కొడుకు మీద కానీ కోడల మీద కానీ బిడ్డ మీద కానీ ఎవరి మీద ఆధారపడకుండా పెద్ద మనిషి అయిన తర్వాత కూడా తనకు తానే గౌరవంగా జీవించేటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇస్తున్నటువంటి ఆసరా పెన్షన్లు 320 ఈ యొక్క డివిజన్కు అందించడం జరిగింది. పేద కుటుంబాలలో పెళ్లి జరిగితే పెనుభారంగా భావించేటువంటి పరిస్థితి నుండి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి విధంగా మన రాష్ట్రంలోనే కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి 1,116 ఆ పేద కుటుంబానికి ఇస్తా ఉన్నటువంటి సందర్భంగా ఈ యొక్క డివిజన్కు ఇప్పటికీ 32 కళ్యాణ లక్ష్మి పెన్షన్లను కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులను కూడా ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సీఎం సహాయ కింద నిర్మల్ జిల్లా బైంసా డివిజన్లో ఖరీఫ్ రబీ సీజన్లకు సంబంధించి మిల్లర్లకు కేటాయించిన సీఎంఆర్ ధాన్యం సకాలంలో పూర్తయిన ఎఫ్సీఐకి చేరడం లేదు. మిల్లర్లకు కేటాయించిన బియ్యం 6 నెలల్లో ఎఫ్సీఐకి అందించాల్సి ఉండగా ఈ తంతు జరగకుండా కాలయాపన జరిగి ధాన్యం పక్కదారి పడుతోంది. పక్కదారి పట్టిన ధాన్యంతో మిల్లర్లు జేబులు నింపుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి.
రేషన్ షాపుల్లో అందించే బియ్యం మళ్లీ ఎఫ్సీఐకే చేరుతుంది. నెల నెల రేషన్ షాపుల్లో అందించే బియ్యాన్ని ప్రజల వద్ద నుండి దళార్లు కొనగా తిరిగి ఆ బియ్యం రైస్ మిల్లర్ల వద్దకే చేరుతోంది. రైస్ మిల్లర్ వద్దకు చేరిన బియ్యం సీఎంఆర్ ధాన్యానికి లెక్క చెప్పే విధంగా పాలిష్ చేసి తిరిగి ఎఫ్సీఐకి పంపిస్తున్నారు. బియ్యం దళార్లతో మిల్లర్లు కుమ్మక్కై గుట్టు చప్పుడు కాకుండా ఈ దందాకి తెగబడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా చాలా మంది రైస్ మిల్లర్లు గోదాముల్లో నిల్వ చేసిన ధాన్యాన్ని లారీల్లో ఇతర రాష్ట్రాలకి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం కేటాయించిన బియ్యాన్ని ఎఫ్సీఐకి అప్పగించాల్సి ఉండగా చాలా చోట్ల ఇది జరగడం లేదు. ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులకి తెలియదా అన్నది సందేహంగానే ఉంది. సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు నిఘా ఉంచి చర్యలు చేపడితే ఎలాంటి తప్పులు జరగవని పలువురు అభిప్రాయపడుతున్నారు. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపారాయుడు నగర్, నయన్స్ నేచర్ సెరీన్ గేటెడ్ కమ్యూనిటీలోని అపార్ట్మెంట్స్లో భారీగా చోరీ జరిగింది. బి బ్లాక్ ప్లాట్ నెంబర్ 306లో ఉంటున్న శ్రీకాంత్ కొద్ది రోజుల క్రితం కుటుంబంతో సహా ఊరికి వెళ్ళాడు. రాత్రి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లోని బీరువాలో ఉన్న 70 తులాల బంగారు ఆభరణాలు కనిపించకుండా పోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. తాళం పగలగొట్టకుండానే లోనికి ప్రవేశించిన దొంగ బీరువాలో ఎక్కడి వస్తువులు అక్కడే ఉంచి బంగారు ఆభరణాలు అపహరణకు గురి కావడంతో తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో మేం ఫేమస్ సినిమాని ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారని నటీనటులు తెలిపారు. సినిమా టీం హన్మకొండలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సినిమా ఎంతో బాగుంటుందని, చూసిన వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తారని అన్నారు. ప్రజలు ఈ సినిమాని తిలకించి తమను ఆదరించాలని, ప్రోత్సహించాలని, ప్రజల అభిమానం ఉండాలని కోరారు. ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే దాస్యం విజయ్ భాస్కర్ తమని ఎంతో ఆదరించి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో నటీనటులు మణి, మౌర్య, కిరణ్, శివ, అంజిమామ, నరేంద్ర, రవి తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని చాలా చాలా బాగా మాట్లాడుతున్నారు. మీటింగ్ వెళ్ళిపోవాలి అని చెప్పి మళ్ళీ లంచ్కి రమ్మన్నారు. లంచ్కి పోయినాం. మా టీం అందరూ చాలా మంది పెట్టారు మా అందరికి. తర్వాత ఇంకేం కావాలి అంటే సార్ మాకు 6:30కి మేము ఏషియన్ జెమినీ సినిమాస్లో మా సినిమా ఇస్తున్నాం. యాజ్ అవర్ వే ఆఫ్ థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఇక్కడ ఉన్న అందరూ ఆడియన్స్. సో ఫ్రీగా ఒక షో చేస్తున్నాం. ఫాస్ట్ మేము తీసుకున్నాం. మీడియా వాళ్ళందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా దయచేసి ఆడియన్స్తో రావాలి. ఇంట్రెస్ట్ అవ్వదండి. అండ్ చాలా మంది ఫోటోలు వస్తున్నారు. అండ్ ఎమ్మెల్యే గారు కూడా ఆయన కూడా వస్తామన్నారు. ఆయన కూడా సినిమా చాలా చాలా బాగా చేసిన నేను విన్నాను. నేను సినిమాకి వస్తాను. సో ఆయన కూడా 6:30కి వస్తారు. ఆయన ఆపరేషన్స్ దాన్ని కలిసి వస్తామని చెప్పారు అందరూ ఫ్యామిలీస్తో. సో చాలా హ్యాపీగా ఉంది. సో ఈరోజు మా టీము, ఎమ్మెల్యే గారు, కొంతమంది లీడర్స్, యూత్ అందరితో 600 మంది 500 మంది కెపాసిటీలో చూస్తున్నారు అంటే చాలా ఎక్సైటింగ్ ఉంది. అశ్వ అయినాక మేమందరం కూడా మళ్ళీ మాట్లాడతాము. ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడతారు. సో మీరందరూ అక్కడికి రావాలి అని మా రిక్వెస్ట్ అండి. చూసి అందరికీ కూడా మా సినిమాని అట్లనే ఆదరించండి, అట్లనే ప్రేమించండి. చూడని వాళ్ళు దయచేసి వెళ్ళి చూడండి. చూసిన వాళ్ళు నలుగురికి చెప్పాలి సినిమా మంచిగా ఉందని. చాలా క్లీన్ ఫిల్మ్ తీసారు. చాలా యంగ్స్టర్స్ స్టోరీ. ఒక 21 year old యాక్చువల్లీ కరీంనగర్లో ఒక అంకుల్ చెప్తుండే, 40-50 year old చెప్తుండే ఏంటంటే
ఇక్కడ చాలా మంచిగా అనిపించింది. మా పిల్లలు అప్పుడప్పుడు చేస్తుంటాము. సో యూత్ వాళ్ళందరికేమో మా లైఫ్ చూసుకుంటున్నాం అన్నట్టు తీసుకున్నా. పెద్దవాళ్ళకేమో అరే మనం ఇట్లా ఉండే కదా, లేకపోతే అరే మన పిల్లలు ఇట్లా ఉన్నారు కదా, మన అల్లుళ్ళు ఇట్లా ఉన్నారు, లేకపోతే మా ఫ్యామిలీలో ఉన్న పిల్లలు ఇట్లా ఉన్నారు కదా అని అర్థమవుతుంది. సో చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఒక క్యారెక్టర్ని గుర్తుపెట్టుకుంటున్నారు, క్యారెక్టర్ని మా ఇంట్లో తీసుకెళ్తున్నారు అందరూ. సో ఈ థ్యాంక్ యూ ఎట్లా చెప్పాలో తెలియక వచ్చి కలిస్తేనే అవుతుంది అని ఒక్కొక్క సిటీ తిరుగుతున్నాం. 8th డే 9th డే సినిమా అయినప్పటికీ వాళ్ళు జస్ట్ కలవాలి అని పట్టుదలతో. సో అదండి. సో ఈవినింగ్ 6:30కి దయచేస్తున్నాం కదండి. అండ్ ఈ సినిమాని వరంగల్ ప్రజలందరూ ఆదరించి అందరూ చూడాలి అనుకుంటున్నారు. డౌన్ఫాల్ అన్ని రకాలుగా మనం లైఫ్ లో అన్ని ఎట్లా ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో అవన్నీ ఇదంతా మేము ఒక తెలంగాణలో ఒక పల్లెటూరులో జరుగుతుంది కదంతా అన్నట్టు చిత్రీకరణ మీ అందరికీ డెఫినెట్ గా ఈ సినిమా నచ్చుతుంది అనుకుంటున్నాం. ఇప్పటివరకు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మాకు చాలా మంచి అప్రిసియేషన్ ఇచ్చారు. ముఖ్యంగా వరంగల్ నుంచి చాలా మంది యూత్ మమ్మల్ని సోషల్ మీడియాలో మెసేజ్లు చేసినారు అనమాట. మెసేజ్ మీ సినిమా ఇక్కడ మేము చాలా మంది చూస్తున్నాం, మీరు ఇక్కడికి వస్తే బాగుంటుంది అని పర్సనల్ మెసేజెస్ చాలా వస్తే మేము అందరం టీం అందరం ఇక్కడికి చాలా చాలా ఎంతూజియాజంతో మేమందరం చాలా హ్యాపీ ఉంటాం. ఇక్కడ నుంచి చాలా మంది అట్లా అనడంతో మేము వరంగల్కి థ్యాంక్ యూ చెప్పాలనే ఉద్దేశంతో ఏషియన్ జెమినీ అనే థియేటర్లో 6:30 షో అందరికీ ఫ్రీ షో వేస్తున్నాం అనమాట. సో అందరూ ప్రేమతో వచ్చి మా సినిమా మీరు అందరూ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరూ కూడా తప్పకుండా సినిమాకి రావాలి ఫ్రెండ్స్ తో ఫ్యామిలీస్ తో. ఇక్కడికి ఎప్పుడైతే వరంగల్లో అడుగు పెట్టినామో మమ్మల్ని ఇక్కడ గౌరవనీయులైన విజయ్ భాస్కర్ సార్ మమ్మల్ని చాలా బ్యూటిఫుల్ గా రిసీవ్ చేసుకున్నాం. అంటే పెద్ద పెద్ద స్టార్స్ వస్తే ఎట్లా చేసుకుంటున్నాం అంత మంచిగా రిసీవ్ చేసుకుని మీరు ఇట్లనే చేస్తుండాలి. మీ సినిమాలో ఒక మాట ఉందంట కదా, యూత్ ఎంకరేజ్ చేయాలి, దమ్దం చేయొద్దు. నేను అదే ఇంటెన్షన్ తో ఉంటా. మీ సినిమా చూడాలని నాకు చాలా ఆశగా ఉంది. నేను 6:30కి థియేటర్కి వస్తున్నాను అని చెప్పి అని అంటే మాకు ఇంకా ఆనందం వేసింది. సో విజయ్ భాస్కర్ సార్ తోని వరంగల్ యూత్ అందరితో మీ అందరితో ఈ సినిమా చూసినందుకు రియల్లీ చాలా హ్యాపీ ఉంటుంది. మీ మీడియా ద్వారా ఈ వరంగల్ లోకల్ ఛానల్స్ కూడా ఏవైతే మీ అందరి ద్వారా ఈ సినిమాని వరంగల్ ప్రతి ఒక్కరికి తెలిసేలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా యూత్ ఎంకరేజ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట. అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు వెల్లడి. సింగరేణి కార్మికులని కంటికి రెప్పలా చూసుకుంటున్న సీఎం కేసీఆర్. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వ్యాఖ్య. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజల భద్రత కోసం కొత్త ఠాణాలు, పోలీసులకి వాహనాలు. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెల్లడి. యువత ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా అధికారులు పనిచేయాలి. అధికారులకి బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా సూచన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.